కనకదుర్గ జ్యోతిష్యాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 8500843331. కుంభరాశి జాతికి మధ్యాహ్నం 1:30 దాటాక ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రాబోతుంది. ఆ యొక్క వార్త ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఏం జరుగుతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మంచి చెడు ఆలోచించాకే ఏదైనా పని మొదలు పెట్టడం ఈ రాశి జాతకుల తత్వం. మీరు చేసిన మంచి పనుల రీత్యా ఈ రోజున ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వినబోతున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా ఆత్మీయులకు సంబంధించింది కావచ్చు. ఆశ్చర్యకరమైన ఒక సంఘటన దినఫలాల ప్రకారం రాబోతుంది. అది మీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అనేదిగా చెప్పాలి. దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎవరితోనైనా మీరు శత్రుత్వాన్ని కలిగి ఉన్నట్లయితే కనుక వారు ఈ రోజు మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని సహాయం అర్థిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపే వార్త. ఈ రాశి వారిలోని ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయి ఉంటారో, ఈ మధ్య కాలంలో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి పని ఒత్తిడి కాస్త ఎక్కువ అవుతుంది. అలాగని ఉద్యోగం విషయంలో కీలక నిర్ణయాన్ని దురుసుగా తీసుకోవద్దు. పై అధికారుల వల్ల ఒక విషయంలో మాట పడాల్సిన పరిస్థితి వచ్చినా మీ పనితనం వారు త్వరలోనే గుర్తిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యే స్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోండి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తీసుకుని పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుకుంటారు. ఈ రోజున వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార కూడలి అద్దెకి ఇవ్వాలి అనుకున్న వారు మాత్రం మీరు నిర్ణయాన్ని మరొక్కసారి ఆలోచించడం మంచిది. ఇక మీరు ఎప్పటి నుంచో చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ రోజు వారు తారసపడే అవకాశం ఉంది. అనుకుని ఒక వ్యక్తి ద్వారా వారు తారసపడబోతున్నారు. ఈ రోజు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్య నుంచి విముక్తి లభించబోతుంది. ఆర్థికంగా పురోగతి సాధించే దిశగా అడుగులు వేయబోతున్నారు. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా ఈ రోజున సక్సెస్ ని చూస్తారు. మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆదాయం మార్గం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లోని ఒకరి వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళినప్పుడు, నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించండి. ఈ యొక్క ప్రదేశాల్లో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని సాయం అడిగితే ఆలోచించి అడుగులు వేయడం ఉత్తమం. అనుకూల ప్రతికూల ఫలాల కలయికగా ఈ రోజు కనిపిస్తుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం శివ భగవానుని పూజించండి. పరమశివుడు మీ కష్టాలు ఆలకిస్తాడు, మంచి కలగచేస్తాడు. హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా కూడా అంతా మేలుదాయక ఫలాలు పొందుకుంటారు. అంతా మంచే జరుగుతుంది.